షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఏం చెప్పినా గానీ వాళ్ళ బాధ మామూలు కాదు. ఏం చెప్తారా మరి? ఏం చెప్పాలి సార్, ఏం చెప్పాలయ్యా? గంతెత్త బిడ్డని వాడు ముట్టన పెట్టుకున్నాడు. వాడిని పట్టా రద్దు చేయాలి, వాడు ఎక్కడ నౌకరీ చేద్దాం, వాడి పాస్పోర్ట్ ఫీజు అన్ని క్యాన్సిల్ చేయాలి. మా బిడ్డకు న్యాయం జరగాలి, మా మనవరాళ్ళకు న్యాయం జరగాలి. అదే సార్ మేము కోరుకునేది. ఇద్దరు చిన్నపిల్లలు, ఒకరు 7 సంవత్సరాలు, మరొకరు మాత్రము 7 నెలల పసికందుగా చెప్తున్నారు. దీంతో పాటు కూడా తను ఎవరైతే ఇక్కడ ట్రాప్లో పడిపోయినటువంటి ఆ సృజన్ ఉన్నాడో తను మాత్రం ఒక చిన్న చిన్న ఆలోచనలకు ఉన్న విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయి మాత్రం శృతి ఎవరైతే ఉన్నారో తను స్ట్రాటజికల్గా ఆమె కారును తీసుకొని పోవడము, ఆ కారు తీసుకుపోవడమే కాకుండా కారులో కొన్ని వస్తువులను కూడా వదిలిపెట్టి వెళ్ళడం జరిగిందని చెప్పి అంటున్నారు. దీంతో పాటు తను భార్యను కూడా ఎవరైతే ఇక్కడ ప్రత్యూష ఉందో తనని కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది. నీ భర్త నా కంట్రోల్లో ఉన్నాడు, ఏం జరిగినా ఎక్కువ వేషాలు వేసినా కానీ నీ భర్తను ఏం చేస్తానో నాకు తెలుసు, తను నేను చెప్పినట్టే వింటాడు అన్నటువంటి ఒక సూచనలు కూడా చేసి ప్రత్యూషను హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. దీంతో అనేకంగా మనస్తాపం చేసి తల్లిదండ్రులకు కూడా చెప్దామన్నటువంటి చెప్పలే వీళ్ళ పరిస్థితి లేదు. ఎందుకంటే తన తండ్రి హార్ట్ పేషెంట్ కాబట్టి తండ్రికి చెప్తే ఎక్కడ తను ఇబ్బంది పడతాడో, తన ఆరోగ్యం ఎలా ఖరాబ్ అవుతుందో అన్నటువంటి ఒక బాధతోటి కూడా తనలోనే దిగమింగుకుంది తప్ప తను బయటికి కానీ కుటుంబ సభ్యులకు చెప్పలేక తానే లోపల మదన పడినట్టుగా తెలుస్తుంది. చివరికి ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఒక ట్రాప్ చేసి తన ప్రీ ప్లాన్ మర్డర్గా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. 8 నెలల ఆ పసికందుతో పాటు 8 సంవత్సరాల పిల్లను కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు ఎవరైతే సృజన్ వాళ్ళ అమ్మ నాన్నలకు ఇచ్చి వేరే ఊరికి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ లోపల ఇద్దరే ఇంటి దగ్గర ఉన్నటువంటి క్రమంలో తనను తీవ్రంగా కొట్టి చంపాడని మాత్రం అంటున్నారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సినటువంటి అవసరం ఉంది. తన తలపైన అలాగే చేతి పైన అలాగే బ్లడ్ కూడా వచ్చిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మహిళలు కూడా ఉన్న ఎవరైతే ఉద్యోగంలో మంచిగా సెటిల్ అయినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళను ట్రాప్ చేసి ఇక ఈజీగా సెటిల్ అవ్వచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మాత్రం వాళ్ళు వెళ్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఒక మినిమం కాన్షియస్ ఉన్నటువంటి పరిస్థితిలో డాక్టర్లకు ఉండాలి. కానీ ఆ కాన్షియస్ విచక్షణ కోల్పోయి ఒక అమ్మాయి ట్రాప్లో పడి తన విలువైనటువంటి కుటుంబాన్ని బంగారం లాంటి పిల్లల్ని కూడా దూరం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ప్రత్యూష కుటుంబ సభ్యుల్లో వెలువెత్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎంజిఎం సర్కిల్లో కూడా ఒక నిరసన కూడా చేస్తున్నారు, ఒక ధర్నాను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నటువంటి ఆందోళన మాత్రం ఇక్కడ ప్రత్యూష కుటుంబ సభ్యుల్లో నెలకొంది. వారు ఉన్నతమైనటువంటి ఒక ఆలోచనలతోటే ఇక్కడ, ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా టీజీఓస్ ఒక బాధ్యులుగా జిల్లా నాయకులుగా ఉన్నటువంటి ఆ పరిస్థితి. తమ కుటుంబంలో ఇట్లా ఉంటే మిగిలిన కుటుంబాల్లో ఎంత దుస్థితి నెలకొంటుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళందరిలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎంజిఎం సర్కిల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.